నదిలో కుక్క. ఒక నీతి కథ. ఒక చిన్న ఊరిలో భోళన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఒక కుక్క ఉంది. పేరు బుచ్చి. బుచ్చి చాలా తెలివైన కుక్క. అది భోళన్న ఇంటి దగ్గరే ఉండి ఇంటిని కాపాడేది, పిల్లలతో ఆడేది, అంతేకాదు కాస్త జిత్తులూ చేసేది. ఒకరోజు భోళన్న కొద్దిగా మాంసం తీసుకురాగా ఆ మాంసం ముక్కను బుచ్చికి ఇచ్చాడు. బుచ్చికి అది చాలా ఇష్టమైంది. కాని అది తినకుండా వెంటనే తీసుకుని పొలాల్లోకి పరుగు పెట్టింది. ఎందుకంటే అది ఎవరూ లేకుండా ప్రశాంతంగా తినాలని అనుకుంది. బుచ్చి ఊరి చివర్లో ఉన్న నది దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఓ చిన్న వంతెన ఉంది. ఆ వంతెనమీదుగా నది మీదుగా వెళ్తుండగా ఆ కుక్కకు నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. నీటిలోని ప్రతిబింబాన్ని ఇంకో కుక్కగా భావించింది. ఆ కుక్క నోటిలో ఉన్న మాంసం ముక్కను చూసి ఆ ముక్క ఇంకొంచెం పెద్దగా ఉంది అని ఆశపడింది. ఆ ముక్కని నేను భయపెట్టి తీసేసుకుంటే నాకు 2 ముక్కలు అవుతాయి అని బుచ్చి అనుకుంది. వెంటనే నీటిలో ఉన్న ప్రతిబింబంపై భయపెట్టేందుకు మొరిగింది. అయితే మొరగడం వలన తన నోటిలో ఉన్న ముక్క నీటిలో పడిపోయింది. అందరూ చెప్పినట్లుగానే పోనివ్వకపోయినది పోయింది అన్నది జరిగింది. ఆ మాంసం ముక్క నీటిలో మునిగిపోయింది. బుచ్చి నీటిని చూస్తూ మూలింది. తన స్వార్థం, ఆశ వలన తనకు ఉన్నదాన్ని కూడా కోల్పోయిందని తెలుసుకుంది. నీతి: మనకు ఉన్నదానిలో సంతృప్తిగా ఉండాలి. అత్యాశ మన చేత ఉన్నదాన్నే పోగొట్టే ప్రమాదం ఉంటుంది. కుక్క విశ్వాసము. తెలుగు స్టోరీ విత్ మోరల్. ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతని వద్ద చిన్నపాటి భూమి, కొద్దిగా పశువులు, ఇంకా ఒక విశ్వాసపాత్రమైన కుక్క ఉండేది. ఆ కుక్క పేరు టైగర్. టైగర్ రాముకు చిన్ననాటి నుండే ఉండేది. ఇద్దరి మధ్య బంధం మాటల్లో చెప్పలేని విధంగా బలంగా ఉండేది. టైగర్ ఒక్కసారైనా తన యజమానిని వదిలి వెళ్లలేదు. పొలానికి వెళ్ళినా, కోడెలను మేపినా, గడపదాటి బయటకు వెళ్ళినా టైగర్ వెంట ఉండేది. అది చొరవగా కాపలాగా ఉండేది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే గర్జించేది, లేదంటే కౌకస్తూ రక్షణగా ఉండేది. ఒకరోజు రాము పొలానికి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే గడప దగ్గర టైగర్ ఒక వింతగా గర్జిస్తూ తిరుగుతూ ఉండటం చూశాడు. ఆ సమయంలో ఇంట్లో రాము భార్య, కుమారుడు ఉండేవారు. టైగర్ ఎందుకు ఇలాగే ప్రవర్తిస్తుందో అని ఆలోచిస్తూ రాము లోపలికి వెళ్లాడు. లోపల పడి ఉన్న కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. అది అప్పటికే చనిపోయింది. పక్కనే టైగర్ నోరు కొంచెం రక్తంతో ముడిపడి ఉంది. అర్థమైంది. టైగర్ ఆ కొండచిలువతో పోరాడి ఇంట్లోని వారిని రక్షించింది. రాము వెంటనే టైగర్ను ఆలింగనం చేసుకున్నాడు. కన్నీళ్లు తడుస్తూ, ఇంత విశ్వాసమా నీవిలో అని ప్రేమతో తల మీద నిమిరాడు. ఆ రోజు నుంచి రాము టైగర్కు కేవలం కుక్కగా కాక తన కుటుంబ సభ్యుడిగా గౌరవించేవాడు. మోరల్: విశ్వాసం అన్నది మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి. ప్రాణాలకే ప్రమాదమొచ్చినా కూడా తన యజమానిని కాపాడిన టైగర్ లాంటి కుక్కలు మనకు నిజమైన మిత్రులు. మనం కూడా మన సంబంధాల్లో విశ్వాసాన్ని అలవర్చుకుంటే జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది.